హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం సైట్ సెలెక్షన్ గురించి తెలుసుకుందాం. ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి అంటే మనం సెలెక్ట్ చేసిన ల్యాండ్ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ సివిల్ ఇంజనీర్గా నేను ఒక సైట్ని సెలెక్ట్ చేసే ముందు కన్సిడర్ చేసే పాయింట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్. సో దీంట్లో మనము టైప్ ఆఫ్ బిల్డింగ్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. లైక్ రెసిడెన్షియల్ బిల్డింగ్, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ బిల్డింగ్. సో ఎలాంటి టైప్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ టెరైన్ కండిషన్. టెరైన్ కండిషన్ ఎప్పుడు కూడా ఈవెన్ గా ఉండాలి, అండులేషన్ లేకుండా చూసుకోవాలి. దీనివల్ల మనము ఎర్త్ వర్క్ లో కాస్ట్ కటింగ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ టైప్ ఆఫ్ గ్రౌండ్ సాయిల్. గ్రౌండ్ సాయిల్ టైప్ ని బట్టి మనము సాయిల్ బేరింగ్ కెపాసిటీ సాయిల్ టెస్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల మన బిల్డింగ్ ప్రాపర్టీస్ కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకుంటాం. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ న్యాచురల్ లైట్ అండ్ ఎయిర్ కండిషన్. సో మనం సెలెక్ట్ చేసుకున్న సైట్ కి ప్రాపర్ లైటింగ్ అండ్ ఎయిర్ కండిషన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ లీగల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకున్న సైట్ కి లీగల్ వెరిఫికేషన్స్ అన్ని చూసుకోవాలి, ఎందుకంటే ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం. అండ్ మనం ఇప్పటి వరకు చెప్పుకున్న 5 టిప్స్ ని కన్సిడర్ చేసి సైట్ సెలెక్ట్ చేసుకుంటే ఫర్దర్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. మరిన్ని సివిల్ రిలేటెడ్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.